మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో జూమ్లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఓబద్యా గ్రంథాన్ని మరొకసారి మనం ధ్యానం చేసుకుందాం. ఓబద్యా గ్రంథంలో ఒక వాక్యాన్ని నేను చదివి వినిపిస్తాను. ఓబద్యా గ్రంథం మామూలుగా బైబిల్లో 761 పేజీలో ఉంటుంది, మామూలు ప్రింట్ బైబిల్లో. ఓబద్యా గ్రంథం చిన్నది, ఒకే ఒక అధ్యాయం ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఒక మాట నన్ను ఆకర్షించింది, అది మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయంలో ఓబద్యా కలిగిన దర్శనము ఏదోమును గూర్చి ప్రభువు యెహోవా సెలవిచ్చినది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారం మాకు వినబడెను. ఏదోము మీద యుద్ధము చేయదము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. నేను అన్ని జనుల్లో నిన్ను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరింపబడదువు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందుల్లో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడు ఎవడని అనుకునివాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రముల్లో నీవు దానిని కట్టినను అచ్చట నుండి నేను నిన్న కింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో యోనా ప్రవక్త నినివే పట్టణానికి ప్రవచనం చెప్పడానికి దేవుడు వాడుకున్నాడు. అదేవిధంగా ఓబద్యా ప్రవక్తను కూడా ఏదోము దేశానికి ప్రవచనం చెప్పడానికి ప్రభు వాడుకున్నట్లుగా మనం చూడవచ్చు. కొందరు ప్రవక్తల్ని ఇశ్రాయేలీలకి హెచ్చరించడానికి ప్రవక్తలుగా వాడుకున్నాడు. కొందరిని యెరూషలేము రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న యూదా, బెన్యామీను గోత్రాలకి ప్రవచనకర్తలుగా వాడుకున్నాడు. ఏలియా, ఎలీషాలను 12 గోత్రాల ఇశ్రాయేలీలకి ప్రవక్తగా వాడుకున్నట్లుగా మనం చూడొచ్చు. ఈ రోజున ఈ ప్రవచన గ్రంథము మనందరితో కూడా మాట్లాడుతూ ఉంది, మన జీవితాలను కూడా సరిచేస్తుంది. కనుక బైబిల్ పరిశుద్ధ గ్రంథం, ఇది ప్రవచన గ్రంథం. ఈ గ్రంథంలోని ప్రతి మాట మన జీవితాలకు ఒక ప్రవచనంగా, మన జీవితాలకు ఒక శాసనంగా తీసుకోగలిగితే తప్పనిసరిగా మరి క్రొత్త నిబంధన భక్తులమైన మనల్ని నా ప్రభు తప్పనిసరిగా స్థిరపరుస్తాడు, నిలబెడతాడు. ఆయుష్కాలం ఇచ్చి తన కృపచేత మనల్ని బలపరిచి తదనుగుణంగా మనల్ని వాడుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, మరి ఓబద్యా అనే ప్రవక్తని ప్రభు ఏర్పాటు చేసుకొని ఏదోము దేశానికి ఆయన్ని ప్రవక్తగా హెచ్చరిక చేయడానికి, ఏదోము యొక్క నాశనాన్ని గురించి హెచ్చరిక చేయడానికి పంపించాడు. అయితే ఏదోము వారు ఓబద్యా ప్రవక్త ప్రవచనాన్ని లెక్క చేయలేదు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీరు నక్షత్రాలలో ఇళ్ళు కట్టుకొని నివసించిన మిమ్మల్ని నేను కింద పడవేస్తానని ప్రభు ఓబద్యా భక్తుని ద్వారా ఏదోము దేశానికి ఆయన ప్రవచనాన్ని పంపించినట్లుగా మనం చూడగలం. అక్కడ ఇంకొక మాట కూడా మనం చదివాము, నీవు గర్వము చేత మోసపోతివి అనే విషయాన్ని కూడా మనం చదివాం. ఏదోము దేశంలో ఉన్నది ఏమిటంటే గర్వము, అహంకారము. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఓబద్యా అనే విషయాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఓబద్యా యొక్క ప్రవచన కాలం 586 సంవత్సరం నుండి 553 సంవత్సరం. ఇదంతా బీసీ, అంటే క్రీస్తు పూర్వం సంగతి నేను మాట్లాడేది. ఎందుకు క్రీస్తు పూర్వం సంగతులు మనకి ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉన్నాయి కాబట్టి మనం చదవాలి. వాటి వల్ల ఖచ్చితంగా ప్రభు మనల్ని హెచ్చరిస్తాడు. అందులో కొన్ని విషయాలు మనం నేర్చుకుని హెచ్చరిక పొందాల్సిన అవసరం ఉంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన కూడా చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. పాత నిబంధన పనికిరాదని విడిచిపెట్టేదానికి లేదు. పాత నిబంధన మీదనే దేవునికి స్తోత్రం కలుగును గాక. పాత నిబంధనలో ప్రవచించబడిన, పాత నిబంధనలో ముందుగానే ఎవరు వస్తారని ప్రవచించారో ఆ ప్రవచన నెరవేర్పుగా ప్రభు అయిన యేసుక్రీస్తు కొత్త నిబంధనలో ఆయన మనకు కనపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాత నిబంధన యొక్క నెరవేర్పు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా జరిగింది. కనుక పాత నిబంధనలోని అంశాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన జీవితాలకి ఒక ప్రయోజనకరంగా ఉంటుంది, ఒక నిరీక్షణ కలుగుతుంది, ఒక ఆనందాన్ని కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భవిష్యత్తును గురించిన ఒక నమ్మకం, ఒక విశ్వాసం మన జీవితంలో కలుగుతుంది. దావీదు కీర్తనలు చూసినప్పుడు కృంగిన వేళలో ప్రభు ఎలా లేవనెత్తాడో, భయంకరమైన ఆపత్కాలంలో ఉన్నప్పుడు మొరపెట్టినప్పుడు ప్రభు ఎలా సహాయం చేశాడో మనం చూడగలం. దావీదు కీర్తనల్లో మనకు అవసరతల్ని ప్రభువుకి ఎలా మొరపెట్టాలో కూడా మనం చూడగలం. నా ప్రభు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు, మన పిల్లల్ని భిక్షమెత్తుకోనియడు అనే విషయాన్ని కూడా దావీదు
భక్తుడు స్వయంగా కీర్తనలతో రాస్తున్న మాట చదివినప్పుడు మనకు చాలా సంతోషం కలుగుతుంది. దేవుని యందు భయభక్తుల ద్వారా మనకు సహాయం కలుగుతుంది అనే ఆ యొక్క కీర్తన చదవటం ద్వారా మరి సహాయం కొరకు మనం దేవుని యొక్క కనిపెట్టే వారిగా మారే అవకాశం ఉంటుంది. పాత నిబంధన గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా మనకు ధైర్యాన్ని కలిగించే మాటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్తేరు చేసిన ప్రార్థన యూదు జనాంగాన్ని కాపాడిందని మనం చూసినప్పుడు మనం కూడా ప్రార్థన చేస్తే మనం కాపాడబడతామనే ఒక నమ్మకం మనకు కలుగుతుంది. హామాన్ అనేవాడు యూదులకు కీడు చేయాలని తలపెట్టినా ఆ కీడు జరగకుండా దేవుడు ఆపాడనే విషయాన్ని మనం గమనించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి హామాను లాంటి వాడు మన జీవితంలో ఎంతమంది ఎదురైనా నజరేయుడైన యేసు నాకు తోడుగా ఉన్నాడు, నరమాత్రుడు నన్ను ఏమి చేయలేని ధైర్యంతో మనం ముందుకు సాగలుగుతాం. మరి ఇర్మియా గ్రంథాన్ని చదివినప్పుడు 70 సంవత్సరాల తర్వాత చెరపట్టబడిన యూదుల్ని నేను మరలా తిరిగి వారి దేశానికి తీసుకొస్తానని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన ప్రవచనం నెరవేరిన విషయాన్ని మనం గమనించినట్లయితే, ఇర్మియా మాట్లాడిన ప్రవచనం 70 సంవత్సరాల తర్వాత నెరవేర్చబడిన విధానాన్ని గమనించినప్పుడు 539 బీసీలో నెరవేర్చబడింది. 593 బీసీలో ఇర్మియా ప్రవక్త ప్రవచించాడు. ఆ ప్రవచనం అంటే అన్ని సంవత్సరాల ముందే ప్రవచనం ఎలాగా దేవుడు పంపించాడు, వాక్యాన్ని ఎలా పంపించాడు. దేవుడు భవిష్యత్తు తెలిసినవాడు. మీ భవిష్యత్తు నా భవిష్యత్తు కూడా దేవుడికి తెలుసు. మన జీవితంలో ఈ రాత్రి ఏం జరగబోతుందో, రేపు ఏం జరగబోతుందో సమస్తము ఎరిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. మన పిల్లల గురించి కానీ మనమల్ల గురించి కానీ సమస్తము అణువు ఎరిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. కనుక మనం చింతపడకుండా మన పిల్లల్ని కానీ మన మనమల్ని కానీ మనల్ని కానీ మన ఆరోగ్యాలను కానీ ప్రభువుకు అప్పగించి ప్రార్థించి నిశ్చిత్తగా ఉండటం అనేది నేర్చుకోవడం క్రైస్తవుడి యొక్క ప్రధాన బాధ్యత. సంఘాన్నైనా దేవునికి అప్పగించి దేవుని మీద భారం పెట్టి నమ్మకంగా మనం ఉండడం, ముఖ్యంగా నమ్మకంగా మనం ఉంటూ ప్రభువుకు మన బాధ్యతలు అప్పగిస్తే కాపాడే బాధ్యత ప్రభువు తీసుకుంటాడనే మాట వాస్తవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథాన్ని ధ్యానించినప్పుడు మన దేవుడు ఎంత అద్భుతకరుడో స్పష్టమవుతుంది. కృత నిబంధన ధ్యానించినప్పుడు మన దేవుడు మనల్ని రక్షించడానికి ప్రతి ఒక్కడు పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోగా మనల్ని రక్షించడానికి దేవాది దేవుడే నరావతారిగా భూమి దిగి వచ్చి తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ రక్తం చేత కడగబడిన మనం, ఒక్కసారి కడగబడిన మనం మరలా ఆ రక్తాన్ని త్రొక్కకుండా అపవిత్రపరచకుండా జాగ్రత్తగా బతకడానికి కృత నిబంధన మనకు సహాయకంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృత నిబంధనలో పరలోక రాజ్యాన్ని మనం చేరగలమనే నమ్మకం, పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుందని ప్రకటన గ్రంథంలో రాయబడిన విషయాలు, పరలోక రాజ్యాన్ని చేరాలి, ఒక క్రైస్తవ జీవితాన్ని ఎలా జీవించాలనే విషయాన్ని కృత నిబంధన మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 586 నుండి 553 బీసీ మధ్య కాలంలో ప్రవచనకర్తగా ఉన్న ఓబద్యా యొక్క జీవితాన్ని మనం ధ్యానించినప్పుడు ఆయన సెలవిచ్చిన దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా సెలవిచ్చిన ప్రవచనం నెరవేరటం మనం చూసినప్పుడు బైబిల్ ఎంత సత్యమైన గ్రంథమో మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. బైబిల్ అనే దేవుని యొక్క వాక్యం మీద మనం నిలబడగలుగుతాం, లేదంటే తొట్టిల్లుతాం అన్నమాట. అందుకే అప్పుడప్పుడు ఈ విషయాలను మీకు జ్ఞాపకం చేస్తుంటాడు ప్రభు. ఓబద్యా అనే ఆయన సర్వెంట్ ఆఫ్ యెహోవా, యెహోవా యొక్క సేవకుడని ఆయన యొక్క పేరుకి అర్థము. అదేవిధంగా దేవుని యొక్క ఆరాధకుడని అర్థం, వర్షిపర్ ఆఫ్ జెహోవా, యెహోవా యొక్క ఆరాధకుడని ఆయన పేరు యొక్క అర్థం. బైబిల్లో చాలా మంది ఓబద్యాలు ఉన్నారు, కానీ ఈ ఓబద్యా మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో మీకు కనపడతాడు. ఈ ఓబద్యా మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో కనపడతాడు. బైబిల్లో 10 నుండి 12 మంది ఓబద్యాలు ఉన్నారు. ఈ ఓబద్యా అనే పేరు ఎక్కడొచ్చినా కూడా సర్వెంట్ ఆఫ్ యెహోవా లేదా వర్షిపర్ ఆఫ్ యెహోవా అంటే దేవుని యొక్క ఆరాధకుడు అని అర్థం అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంచుమించుగా ఇర్మియా యొక్క సమకాలికుడిగా చెప్తాడు. ఇర్మియా ఆ చివరి కాలంలో ఈయన కూడా అక్కడ సేవలో ఉన్నట్లుగా, ఇర్మియా టైంలోనే ఇశ్రాయేలు గోత్రాలకు చెందిన వ్యక్తే. ఇతని ప్రవచనం, ఇర్మియా యొక్క ప్రవచనం యూదా దేశానికి అయితే ఇతని యొక్క ప్రవచనం మాత్రం ఏదోము దేశానికి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం సర్వలోక రక్షకుడు.
తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు సర్వలోకాన్ని సృష్టించిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకే ఈ పరిశుద్ధ గ్రంథం మనందరి కొరకు రాయబడిన గ్రంథం. ఏదోము అనేది ఎక్కడి నుంచి వచ్చిందని అంటే, యాకోబు ఏశావు ఇద్దరు అన్నదమ్ములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు ఏశావు ఇద్దరు అన్నదమ్ములు. యాకోబు ఒక్క పూట కూటి కొరకు ఏశావు అనేవాడు యాకోబు యొక్క అన్న. వీరిద్దరు ఇస్సాకు యొక్క కుమారులు. బైబిల్ ఆది కాండంలో మీకు తెలుసు. ఇస్సాకు యొక్క కుమారులైన యాకోబు ఏశావు ఇద్దరు దుర్మార్గులే. యాకోబు పేరే మోసగాడు, డిసీవరు, చీటరు, డిసెప్టరు. మోసగాడికి పరమార్థం యాకోబు. ఏశావు అంటే ఎర్రని వాడని, ఆయన ఎర్రని రోమములు కలిగిన వాడుగా పుట్టాడని ఆయనకి ఏశావు అని పేరు పెట్టారు. రెడ్ అంటారు కాబట్టి రెడ్ హెయిర్ తో పుట్టిన వ్యక్తి, హెయిరీ వ్యక్తి, రెడ్ కలర్ తో పుట్టిన వ్యక్తి. ఇద్దరు ఒకేసారి కవలలుగా పుట్టారు. ఏశావు ఎలాంటి వాడంటే అడవి జంతువు స్వభావం కలిగిన వ్యక్తి. ఇతడు వేటాడిన వాటిని తినడమే తప్ప ఇక దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి కానీ, దేవుని యందు భక్తి కలిగిన వ్యక్తి కానీ ఇద్దరు కాదు. యాకోబు కాదు, ఏశావు కాదు. యవన కాలంకి వచ్చినా కానీ యాకోబు 60 ఏళ్ల వయసులో కూడా మోసగాడే. యాకోబు 60 ఏళ్ల వయసులో కూడా మోసగాడే. యాకోబు 90 సంవత్సరాల వయసు వరకు మోసగాడిగానే బతికాడు. అందుకే యాకోబు ఈజిప్ట్ చక్రవర్తి అయిన ఫరోను కలిసినప్పుడు, నేను జీవించిన సంవత్సరములు బహు కొద్దిగానే ఉన్నవి అంటాడు. నేను నిజంగా మనిషిగా బతికిన సంవత్సరాలు కొద్దే అంటాడు. యాకోబు మనిషిగా బతికిన సంవత్సరాలు ఎంత అంటే సుమారుగా 17 నుండి 20 సంవత్సరాలే ఆయన మనిషిగా బతికాడు. మిగిలిన కాలం అంతా అతని యొక్క జీవితంలో మోసాలతోనే గడిచిపోయినట్టుగా మనం చూడొచ్చు యాకోబు చరిత్రలో. కానీ యాకోబు ద్వారా 12 గోత్రాలు, ఇశ్రాయేల్ 12 గోత్రాలు ఈ రోజున భూమి మీద నిలబడ్డాయి అని అంటే, ఇశ్రాయేల్ దేశం ప్రపంచానికి ఒక కేంద్రంగా మారింది అంటే, మరి ఇశ్రాయేల్ చరిత్ర మీదనే బైబిల్ అంతా ఆధారపడి ఉందంటే ఒకసారి మనం ఆలోచించవచ్చు. ఎంత మోసగాడినైనా క్షమించగలిగేవాడు, ఎంత దుర్మార్గుడైనా మార్చగలిగిన వాడు, ఎన్నిక లేని వాడిని ఎన్నిక గలవాడిగా చేయగలిగిన వాడు, ఘనహీనుని ఘనుడిగా చేయగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎంత తాగుబోతునైనా ఏ రోజుకైనా మార్చడానికి శక్తి కలిగిన వాడు మన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఎవరు మారుతారనేది ఎవరికి అర్థం కాదు. అందుకే ఎవరిని చూసి కూడా ఇతడు దుర్మార్గుడు, ఇతడు ఖచ్చితంగా నరకానికి పోతాడని మనం తీర్పు తీర్చేవారిగా ఉండకూడదు. యాకోబు లాంటి మోసగాన్ని మార్చిన దేవుడు మన దేవుడు. యెబ్బోకు రేవు దగ్గర దేవునితో యాకోబు ప్రార్థనలో పెనుగులాడగా ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు యొక్క జీవితంలో సూర్యోదయం అయినట్లుగా మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో మీరు ఎప్పుడు రక్షణ పొందారో మీకు బాగా తెలుసు. మీరెవరో, ఏ స్థితి నుంచి రక్షణ పొందారో మీకు బాగా తెలుసు. నేనెవరినో, ఏ బండ నుంచి నేను తీయబడ్డానో, ఎలాంటి జీవితం జీవించానో, ఎలా రక్షించబడ్డానో నాకు తెలుసు. యాకోబు మనకంటే మోసగాడేం కాదు, మనం యాకోబు కంటే కూడా మోసగాళ్ళం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం మనలాంటి వాళ్ళని కడిగి శుద్ధి చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ఇస్సాకు యొక్క కుమారుడైన ఏశావు సంతానానికి చెందిన దేవునికి స్తోత్రం కలుగును గాక జాతే ఏదోము జాతి. ఇద్దరు సపరేట్ అయిపోయారు. అతడు ఏదోము ప్రాంతానికి వెళ్ళి సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. యాకోబేమో తన మేనమామ ఇంటికి ఏశావు ఎక్కడ చంపుతాడోనని పరిగెత్తుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూడొచ్చు, తల్లి తండ్రి సలహా మేరకు. కాబట్టి ఏదోము అనేది ఏశావు సంతతికి చెందిన ప్రజలు. వారు ఎవరో కాదు, వారు కూడా ఇశ్రాయేలీలకు సంబంధించిన దగ్గర బంధువులు, రక్త సంబంధులే. యాకోబు యొక్క సొంత అన్నే ఏశావు. ఈ యాకోబు మీకు బాగా తెలుసు, తన యొక్క బర్త్ రైట్ నమ్ముకున్నాడు. తన యొక్క ఏశావు తన యొక్క జ్యేష్ఠత్వ హక్కుని ఒక్క పూట కొట్టు కొరకు యాకోబుకు అమ్ముకున్నాడు. జ్యేష్ఠుడైతే పితరుల వంశావళి అతని పేరున పిలువబడుతుంది. ఏశావు పేరున పిలువబడాల్సిన ఇస్సాకు యొక్క వంశావళి ఈ రోజున యాకోబు పేరు మీద పిలువబడుతుంది. కారణం ఏశావు జ్యేష్ఠత్వ హక్కు అమ్ముకున్నాడు. అంతేకాకుండా తండ్రి భాగంలో మెజారిటీ భాగం పెద్ద కొడుకు వస్తుంది. అలాంటి హక్కును కూడా అతడు ఒక్క పూట కొట్టు కొరకు పోగొట్టుకున్నట్టుగా మనం చూడొచ్చు. ఏదోం ప్రాంతం అంటే ఈ రోజున ఎక్కడ ఉందని అడిగితే
సౌత్ వెస్ట్ జోర్డాన్ ప్రాంతం, జోర్డాన్ అనే దేశం ఉంది. ఆ దేశంలో సౌత్ వెస్ట్ భాగంలో ఒకప్పుడు ఏదోము దేశం ఉండేది. దాని యొక్క రాజధాని పెట్రా ఉండేది. ఆ ఏదోము దేశంలో 3 ముఖ్య పట్టణాలు ఉండేవి. ఆ 3 ముఖ్య పట్టణాలు కూడా ఇప్పుడు నిర్జనమైపోయి ఒక్క ఏదోమీయుడు కూడా ప్రపంచ చరిత్రలో ఈ రోజు కూడా లేడు. ఏదోమీయుల సర్వనాశనానికి గల కారణం, ఏదోమీయులు ఎప్పుడు సర్వనాశనం ఎప్పటికీ సంపూర్తయింది, ఉపధ్యాయ గ్రంథంలో ప్రవచించబడిన ప్రవచనం ఎప్పుడు నెరవేరింది అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పుట్టిన తర్వాత ఉన్న మహా హేరోదు కూడా ఏదోమీయుడే. యేసు ప్రభు పుట్టాడని తెలిసి చిన్నపిల్లల్ని చంపింది కూడా మహా హేరోదు అనేవాడే, అతడు ఏదోమీయుడే. చివరగా ఏదోమీయుడు చరిత్ర పుటల్లో కనపడింది అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో. ఒక హేరోదు అక్కడ మనం చూడొచ్చు. ప్రజలందరూ ఆయన వచ్చి పొగిడితే అతను పురుగులు పడి చనిపోయిన హేరోదును కూడా మనం చూడొచ్చు. హేరోదు అనే అతని వ్యక్తిని కూడా మనం చూడొచ్చు. ఆ మహా హేరోదు యొక్క మనముడైన హేరోదును కూడా మనం చూడొచ్చు. క్రీస్తు 70వ సంవత్సరంలో రోమన్ టైటస్ ఇస్రాయేల్ దేశాన్ని, యూదా దేశం మీద దాడి చేసినప్పుడు ఆ రోజున ఏదోమీయులు చరిత్ర పుటల్లో కలిసిపోయినట్లుగా ఒక ఏదోమీయుడు కూడా చరిత్రలో మిగలినట్లుగా చరిత్రకారుల యొక్క అభిప్రాయం. కనుక ప్రవచన గ్రంథం, ఉపధ్యాయ ప్రవచన గ్రంథం నెరవేరింది. ఈ రోజున ఏదోమీయుడు అనబడేవాడు ప్రపంచ చరిత్రలో ఒక్కడ కూడా లేడు. నిర్జనం అయిపోయింది. ఏదోము వంశం అంతా నాశనమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ప్రభు మనల్ని భయపెట్టడానికి కాదు రాయించింది. ఎందుకు ఏదోము నాశనం అయిపోయింది? ఏదోము దేశం వారు ఏశావు సంతతి, ఇశ్రాయేలీలు యాకోబు సంతతి. వీరిద్దరు అన్నదమ్ముల పిల్లలే, అన్నదమ్ములే. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదోము మీదకి దేవుని యొక్క శాపం వచ్చింది. కారణం ఏమిటని ఆలోచించినప్పుడు ఈ ఉపధ్యాయ గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు, వారిలోని హృదయ గర్వం, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంతా ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రముల్లో నీవు నివసించినను నేను తప్పనిసరిగా అక్కడి నుంచి నేను పడవేతునని సృష్టికర్త అయిన దేవుడే ఆయన ప్రవచిస్తున్నప్పుడు, ఆజ్ఞాపిస్తున్నప్పుడు ఇంక ఎవరు కూడా ఆ యొక్క నాశనాన్ని ఆపలేరు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఏం జరిగింది అనే విషయాన్ని మనం చూసినట్లయితే, ఇక్కడ మొట్టమొదటిది ఏదోమీయులు గర్వించారు. మీకు బాగా తెలుసు, గర్వము సకల శాపాలకి మూలమని, గర్వము సమస్త నాశనానికి మూలమనే విషయం మనకు బాగా తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి యొక్క జీవితంలో పతనానికి కారణం ఖచ్చితంగా గర్వం ఉంటుంది. గర్వం అంటే ఏం లేదండి, ఒక వ్యక్తి బాగా తాగుతూ కుటుంబం అంతా నాశనం అయిపోతుంటే మనం ఎన్నిసార్లు హెచ్చరించినా అతడు తాగుడు మానట్లేదు అంటే నేనెందుకు మానాలి అనే గర్వం అతనిలో ఉన్నట్టు లెక్క. ఒక వ్యక్తి చెడు తిరుగుడు తిరిగేటప్పుడు ఎందరు హెచ్చరించినా మారలేదు అంటే వీళ్ళ మాట నేను ఎందుకు వినాలని అతనికి ఆలోచన ఉంది అంటే అది గర్వం. దేవుని వాక్యాన్ని పలుమార్లు ఒక గ్రామంలో ప్రకటించినప్పటికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని వారు నమ్మట్లేదు అంటే వారిలో గర్వం ఉంది. ఈయన మేము ఎందుకు నమ్మాలి, వీడు చెప్పినంత మాత్రాన మేము నమ్మాలా? ఒక సంఘంలో ఒక వ్యక్తి దైవ సేవకుడు వాక్యం చెప్తుంటే ఆ వాక్యం తనకు చెప్పినట్టుగా ఫీల్ కాలేదు అంటే ఇతను చెప్పే మాట నేనెందుకు వినాలని ఒక గర్వం. ఇతను చదువుకుంది ఎంత, నేను చదువుకుంది ఎంత, నేనెందుకు వినాలి? నాలాంటి చదవరి ఈ 10th క్లాస్ పాస్ కూడా కానీ పాస్టర్ యొక్క మాట ఎందుకు వినాలి? ఈ భయంకరమైన గర్వం ఈ రోజున క్రైస్తవ సమాజంలో కూడా ఉందండి. లోకంలో ఎలాగుంది, క్రైస్తవ సమాజంలో కూడా ఎలా ఉంది ఈ గర్వము. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 రకాలుగా కూడా ఈ గర్వాన్ని మనం చూడొచ్చు. 2 types ఆఫ్ ప్రైడ్. మొట్టమొదటిది, మన గర్వాన్ని సెల్ఫ్ ప్రైడ్ ఒకటి ఉంటుంది, సెల్ఫ్ సెంటర్డ్ ప్రైడ్. అంటే సెల్ఫ్ సెంటర్డ్ ప్రైడ్ ఏం చేస్తుంది అని అంటే, ఒక వ్యక్తి తాను మాట్లాడినప్పుడు ఎప్పుడు తన గురించే మాట్లాడుకుంటాడు అనుకోండి. ఈ టాక్స్ అబౌట్ తన గురించే, తన యొక్క తన గురించే మాట్లాడుకునే స్వభావం ఉందనుకోండి. నేను అది, నేను ఇది. మన క్రైస్తవులమే తీసుకుందాం. నేను అంత సేవకుడిని, ఇంత సేవకుడిని, నేను ప్రార్థన చేస్తే ఇది జరిగింది, అది జరిగింది. అన్నిల జోలికి మనం వెళ్ళొద్దు. నేను ప్రార్థన చేస్తే అది జరిగింది, ఇది జరిగింది అనే ఒక ఆలోచన. నేను అంత సంఘాన్ని కట్టాను, ఇంత సంఘాన్ని కట్టాను, నాకు బైబిల్ అంత తెలుసు, నాకు బైబిల్ ఎంత తెలుసు, నాకంటే జ్ఞానులు పెద్దగా ఈ ప్రాంతంలో ఎవరు లేరు
చాలా మంది భక్తులు నేను చూశాను. ఒక ఆయన అంటాడు, అసలు నా నోటిన పొరపాటు మాట రాదన్నాడండి ఒక ఆయన నాతో. ఆయన పేరు ఎందుకులేండి. పొరపాటు నేను ఒక్క మాట కూడా నా జీవితంలో పొరపాటు మాట రాదు వాల్మీకి గారు, నేను జాగ్రత్తగా మాట్లాడతాను అన్నాడు. ఆ తర్వాత పడ్డాడండి అతను, అదో పాతలని పడిపోయాడండి. ఎవరైతే అతన్ని ప్రేమించి ఉన్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టారో సేవలో, వాళ్ళే అతన్ని కాలుతో తరిమేశారు. అంత భయంకరమైన స్థితికి గర్వం ఒక వ్యక్తిని చేర్చిందండి. అది కుల గర్వమైనా సరేనండి, కుల గర్వమైనా సరే, మత గర్వమైనా సరే, ఉద్యోగ గర్వమైన, వ్యాపార గర్వమైన, చదువు గర్వమైన, అందం గర్వమైన, ఏ గర్వమైనా ఒక వ్యక్తిని నాశనం చేస్తుంది. ఎవరినైనా ఏ మతస్థుడిని నాశనం చేస్తుంది. క్రైస్తవుడికి అసలు ఈ గర్వం ఉండకూడదండి. చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా విశ్వాసులకు అసలు ఉండకూడదు. నిజంగా రక్షణ పొందిన వాళ్ళకి అసలు ఉండకూడదు. సెల్ఫ్ సెంటర్డ్ ప్రైడ్. ఎంతసేపు నా శరీరం, నా 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 సుఖం, తనను బట్టి తాను గర్విస్తూ ఉంటాడు అనమాట. తన అందము, తన మాటకారితనం, తన యొక్క ఆస్తిపాస్తులను బట్టి తాను చేసిన కార్యాలను చెప్పుకుంటూ ఉంటాడు. ఒక వ్యక్తి ఎవరైతే తను చేసిన కార్యాలు పలుమార్లు చెప్తుంటాడో అతడిలో గర్వం ఉందని మనం వెంటనే గుర్తుపట్టచ్చండి. మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈజీగా నానైనా గుర్తుపట్టచ్చు. ఈజీగా మీరు చేసిన పనులు, మనం చేసిన పనులు మనం పలుమార్లు చెప్పుకుంటున్నామంటే గొప్ప కార్యాలు, మనలో గర్వం ఉంది. అంతే, తిరుగులేదు అందులో. దాని అర్థం ఏంటంటే దేవుడి మహిమను ఆ వ్యక్తి దొంగిలిస్తున్నాడండి. దేవుడికి రావాల్సిన మహిమను కూడా అతను దొంగిలిస్తున్నాడు. ఇప్పుడు నేను ఒక సేవకుడినండి, నేను వాక్యం చెప్పిన చోట ఒక 10 మంది మారారు అనుకుందాం. 10 మంది మారారు, నేను సాక్ష్యం చెబితే మారారు, నేను సాక్ష్యం చెబితే మారారు, నేను సాక్ష్యం చెబితే మారారు. ఇది రిపీటెడ్గా నేను టీవీల్లో, యూట్యూబ్లో చూపించుకుంటా ఉన్నాను అనుకోండి, నేను దేవుని మహిమను నేను దొంగిలించినట్టు అవుతుందండి. సరే, నేను తల మీద చేయి పెడితే ఎక్కడన్నా స్వస్థత జరిగింది అనుకోండి, నాకేది గుర్తులేదు, జరిగింది అనుకుందాం. ఎందుకంటే నాకే బలహీనతలు ఉన్నాయి. ఈ బలహీనుడు చేయి పెడితే కూడా కొంతమంది స్వస్థపడుతుంటారు అక్కడక్కడ. సరే, కాదంటానికి లేదు. దాన్ని నేను ఫోటో తీసుకొని టీవీలో వేసుకొని, నేను ఇక్కడ పలానా హైదరాబాద్లో పలానా మూడల సేవ చేస్తున్నాను, నా దగ్గరకు వస్తే అద్భుతాలు జరుగుతాయని కనుక నేను, సరే జరుగుతాయని చెప్పవసరం లేదు, టీవీలో ప్రకటన చేసుకుంటే చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా అతనిలో గర్వం ఉన్నట్టే లెక్క. దాన్ని మనం ఈజీ గుర్తుపట్టచ్చు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అంటే దేవుని యొక్క మహిమను అతను దొంగిలిస్తున్నాడు. ఈ మాట మనం ఎలా చెప్పగలము అనే విషయాన్ని కనుక చూస్తే, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో 13వ వాక్యంలో మీరు చూస్తే, 13 నుండి, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 13 అయినా, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో అయినా సరే, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు అక్కడ సాతాను ఉన్నాడు. ఇది లూసిఫర్ యొక్క స్వభావం, గర్వం అనేది. అతడు గర్వించి అగాధానికి పడిపోయినట్లుగా మనం చూడగలం. తేజో నక్షత్రమా, వేకు చుక్క, నీవేళ గర్వించావు అని అంటూ అగాధంలో పడిపోయావు కదా అని దేవుని వాక్యమే సెలవిస్తుంది. ఒక వ్యక్తి తాను గర్వించినప్పుడు తన వ్యక్తిగత విషయాలను బట్టి, తన సేవ విషయాన్ని బట్టి, తన కుటుంబ విషయాన్ని బట్టి, తన పిల్లల్ని బట్టి కానీ గర్వించినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది అతని పతనానికి దారితీస్తుందనే సంగతి మాత్రం వాస్తవం అండి. దేవుని మహింపరిచే సాక్ష్యం చెప్పుకోవచ్చు, కానీ గర్వించడం అనేది చాలా ప్రమాదకరం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వాక్యంలో దేవుని యొక్క యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వేరు, దేవుడు గర్వించే వారిని హేట్ చేస్తాడు, అతను ద్వేషిస్తాడు. దేవునికి ద్వేషకరమైంది ఏంటంటే గర్వం. దేవునికి ఇష్టమైంది, ఆయన యందు భయభక్తులు గలవారంటే ఆయనకి ఇష్టం. ఆయన గర్విష్ఠుల్ని ఆయన హేట్ చేస్తాడు, గర్విష్ఠుల్ని ఆయన వ్యతిరేకిస్తాడు, తిరస్కరిస్తాడు. ఆయనకు అసహ్యం. గర్వం అంటే ఆయనకు అసహ్యమైన కార్యం అన్నమాట. ఎప్పుడు కూడా అవమానం, ఒక వ్యక్తి అవమానించబడ్డాడు అంటే దానికి ముందు అతనిలో గర్వం ప్రవేశించి ఉంటుంది ఖచ్చితంగా. అతని గర్వమే అతని డిస్గ్రేస్ కారణమై ఉంటుందనే మాట వాస్తవం. గర్వం వల్ల అనేక జగడాలు జరుగుతాయని కూడా సామెతల గ్రంథం 13వ వాక్యంలో కూడా మనం చూడొచ్చు. నాశనానికి ముందు గర్వం నడుస్తుందనే కూడా 16వ అధ్యాయం 18వ వాక్యం సామెతల గ్రంథంలో చూడొచ్చు.
సామెతల గ్రంథం 29:23లో చక్కటి మాట ఒకటి ఉందండి. ఒకని గర్వం మాట వాడిని అధో పాతాళం తీసుకెళ్తుందంటండి. ఇట్ బ్రింగ్స్ హిమ్ టు టు ద లో లెవెల్ అన్నమాట. అంటే అంత అధో పాతాళం తీసుకెళ్తుందంటే ఒక వ్యక్తిని. కానీ తెలియక ఎందుకో మనుషులు గర్విస్తూ ఉంటారు. ఇంకొక గర్వం ఒకటి ఉంది. ఈ గర్వం ఏమిటి అని కనుక ఆలోచించినట్లయితే ఇతరుల మీద తను హెచ్చించుకుంటుంటాడు. అక్కడేమో సెల్ఫ్ ప్రైడ్, నేను నాది అని చెప్పుకుంటుంటాడు. సెల్ఫ్ ప్రైడ్ ఉన్న వ్యక్తి. ఈ ఈ రెండో టైప్ ఎట్లా అంటే తన తన తను గర్వంగా చెప్పుకోడు, తన గురించి చెప్పుకోడు, ఇతరులను బట్టి గర్విస్తుంటాడు. ఈ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? తన పిల్లల్ని బట్టి గర్విస్తుంటాడు. ఏమంటే తనకున్న ఆస్తిని బట్టి గర్విస్తుంటాడు, తన పేరెంట్స్ని బట్టి గర్విస్తుంటాడు. ఏమండి? కాబట్టి ఈ ఇక రకరకాలుగా అంటే తన దగ్గర గర్వించడానికి ఏముండదు. లేదా తన భార్యను బట్టి గర్వించేవాడు, తన భర్తను బట్టి గర్వించేవాళ్ళు. ఇది ప్రైడ్ అబౌట్ అదర్స్ అన్నమాట. సెల్ఫ్ సెంటర్డ్ ప్రైడ్ ఉంది, ప్రైడ్ అబౌట్ అదర్స్, రెండు రకాల ప్రైడ్లు ఉన్నాయి. ఈ రెండు గర్వాలు కూడా చాలా ప్రమాదకరమైన ఒక వ్యక్తిని నాశనానికి నడిపిస్తుందనే మాట వాస్తవం. కనుక క్రైస్తవుడు ఖచ్చితంగా గర్వం నుంచి విడుదల పొందాలి, హ్యూమిలిటీ కావాలి, దీనుడిగా మారాలి క్రైస్తవుడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు మనకు నేర్పించాడు. ఆయన శిష్యుల్ని వరుసలు కూర్చోబెట్టి శిష్యుల పాదాలు కడిగి దీనత్వం అంటే ఇలా ఉంటుందని ఆయన స్పష్టంగా తెలియజేసినట్లుగా మనం చూడొచ్చు. ఈ రోజున మనం ఎవరు పాదాలు కడగమని మనం అడగట్లేదు. కానీ మనం దీనులుగా మన ప్రవర్తనలో, మన మాటలో, ఇతరులతో బిహేవ్ చేసే విషయంలో మనం ఉండగలిగితే, కొందరు తాము చేసిన ఉద్యోగాన్ని బట్టి గర్విస్తుంటారు, కొందరు తాము వ్యాపారాన్ని బట్టి గర్విస్తుంటారు. ముఖ్యంగా మనం అవన్నీ పక్కన పెడితే మన సేవకులు సేవను బట్టి గర్వించే వాళ్ళు టీవీల్లో వేసుకొని వాళ్ళు చేయి పెడితే కింద పడిపోయినట్టుగా మనుషులు అబ్బో అబ్బో వాటన్నింటిని చూసినప్పుడు అడ్రస్ తెలుసుకొని మనుషులు జనాలు పరిగెత్తి ఎక్కడి నుంచి వచ్చారా అంటే విజయనగరం నుంచి, ఎక్కడికి వచ్చారంటే హైదరాబాద్కి వచ్చాం, ఎక్కడంటే ఎంజిఆర్కి వచ్చాం అని చెప్తున్నారు కొంతమంది. నాకు ఏముందిరా అంటే టీవీలో ఆయన ప్రార్థన చేస్తుంటే కింద పడిపోతున్నారు అంటున్నారు. నాకు ఏం అర్థం కాల. ప్రార్థన చేస్తే కింద పడిపోయాడు వైజాగ్లో ఎవడు లేడా అని అడిగాను నేను. అంత భయంకరమైన ఒక రకంగా గర్వంతో ఈరోజు సేవ జరుగుతూ ఉన్న పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన విశ్వాసులారా, మనకు అలాంటి గర్వం పొరపాటును కూడా మన సేవా జీవితంలో కానీ విశ్వాస జీవితంలో కానీ మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అసలు ఏదో మీ లెక్క ఏం చేశారు, వీళ్ళకి ఎందుకు ఇంత నాశనాన్ని దేవుడు ప్రకటించాడు, కరుణ కలిగిన దేవుడు అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే 137వ కీర్తనలో మనం ఒకసారి చూస్తే, బబులోను నదుల యొద్ద కూర్చుండినప్పుడు మనం సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుంటిమి, వాటి మధ్యనున్న నిర్వంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి, అచ్చట మనల్ని చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడెన్రి, మనల్ని బాధించు వారు సియోను కీర్తనలో ఒక దాన్ని మాకు వినిపించుడని మన వల్ల ఉల్లాసం కోరిరి. అన్యుల దేశంలో మేమెట్లు యెహోవాకు కీర్తన చేయుదుము అనుకుంటూ 7వ వాక్యం అంటారు, యెహోవా ఏదోము జనులు చేసిన దానిని జ్ఞాపకము చేసుకునుము, యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకం తెచ్చుకునమని వాళ్ళు పాడారట. అసలే కష్టాల్లో ఉన్న వాళ్ళని వచ్చి ఒక పాట పాడమన్నారంట. మేమేమని పాడగలము, మా సితారాలన్నీ నిర్వహించేట్లుగా తగిలిచ్చేసాం కదా అని అంటే, సరే ఏదో ఒకటి పాడండి అన్నారట అక్కడ ఉన్న అన్యులు కొంతమంది వచ్చి. అప్పుడు వాళ్ళు పాడుతూ అంటున్నారు, యెహోవా ఏదోము జనులు మాకు చేసినది జ్ఞాపకం చేసుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెబుకద్నెజరు యూదా దేశం మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఏదోము ప్రాంతం మీద నెబుకద్నెజరు దాడి చేయలేదు. ఏదోము దేశాన్ని వదిలి కేవలం యూదా దేశాన్ని అంటే యూదా గోత్రము, బెన్యామీను గోత్రము, యెరూషలేం రాజధానిగా పరిపాలిస్తున్న దేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఏదోమీయులట నెబుకద్నెజరుకి సహాయపడ్డారట. ఎవరు ఏదోమీయులు? పరాయి వాళ్ళ కాదు. ఇశ్రాయేలు ఎవరు? యాకోబు గోత్రానికి చెందిన వాళ్ళు. ఏదోమీయులు ఎవరు? ఏశావు గోత్రానికి చెందిన వాళ్ళు. ఒక రకంగా సొంత రక్త సంబంధులే. అయినప్పటికీ కూడా తమ సొంత సహోదరుల్ని శత్రువులుగా భావించి మరొక శత్రువు వారి మీదకు దాడి చేయడానికి వచ్చినప్పుడు అతనికి సహకరించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన్ని గమనించిన దేవుడు
ఒక రకంగా యూదా దేశాన్ని నాశనానికి నెబుకద్నెజరుని పంపించింది దేవుడే. కానీ అదే దేవుడు ఏశావు ఏదోము దేశాన్ని శపిస్తున్నాడు. ఉపధ్యాయ గ్రంథం ప్రవచనం ద్వారా ఏదోము నిర్జనమైపోతుందని చెప్తున్నాడు. ఏంటి ఏదోము చేసిన తప్పు? ఏదోము చేసిన తప్పుని ఈ రోజున ప్రభు అంటున్నాడు, మనం చేయకూడదని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏదోము చేస్తే దేవుడు శపించాడు కదా, ఇది మనకెందుకు, దేవుడు కనికర స్వరూపి కదా అనే ఆలోచన మనలో రావచ్చు. కానీ ఏదోము చేసిన పొరపాటు మీరు నేను చేయకూడదని ప్రభు మనల్ని ఈ రాత్రి హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలుని శిక్షించడానికి నెబుకద్నెజరుని పంపించాడు. యెరూషలేమును నాశనం చేయడానికి నెబుకద్నెజరుని పంపించాడు. వాస్తవం అది. ఎందుకంటే తన బిడ్డల యొక్క చెడుతనాన్ని బట్టి కూడా దేవుడు వారిని శిక్షిస్తాడు. దేవుని బిడ్డ అయినా తప్పు చేస్తే శిక్ష ఉంటుంది. మనకైనా సరే దేవుని వాక్యానికి విరోధంగా ప్రవర్తిస్తే మనం కూడా శిక్షించబడతాం. దేవుడు ఎప్పుడు కాపాడతాడు, కంటి పాపలా కాపాడతాడని అనుకోవడం పొరపాటండి. మనం తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా శిక్ష ఉంటుందండి, అందులో తిరిగేం లేదు. ఎంత శిక్ష అనేది కొంచెం ఉంటుందా ఎంత ఉంటుంది అనేది మన యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని ఒక్కసారి మనం బైబిల్ పట్టుకుంటే అసలు మనకి ఏ అనారోగ్యం రాదు, ఏ సమస్య రాదు, ఇవన్నీ పొరపాటు మాటలు. కొన్ని సమస్యలు దేవుడు కూడా మనల్ని పరిశుద్ధపరచాలని సృష్టించే అవకాశం ఉంటుంది. కొన్ని శ్రమల గుండా దేవుడు కూడా మనల్ని పంపించే అవకాశం ఉంటుంది. బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. పేతురుని గద్దించకపోతే కొర్నేలు ఇంటికి వెళ్ళేవాడు కాదు. పేతురుకి దర్శనమిచ్చి బుద్ధి చెప్పబట్టి కదా కొర్నేలు ఇంటికి వెళ్ళింది. పేతురు భక్తులు ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడు? 3 సార్లు యేసుప్రభు ఎవరో ఎరగనని అబద్ధం ఆడాడు యేసుప్రభుతో తిరిగిన పేతురు. ఫైనల్ గా శ్రమల గుండా వెళ్ళి అంటున్నాడు. 1 పేతురు గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యంలో అంటున్నాడు, కొంచెం కాలం శ్రమ పడిన మీదట మనకి మహిమ దొరుకుతుంది. కాబట్టి తోటి పెద్దను క్రీస్తు శ్రమల్లో పాలివాడనైన నేను రాస్తున్నానయ్యా, బలిమితో సేవ చేయబాకండి, దుర్లాభాపేక్షతో సేవ చేయబాకండి, నమ్మకంగా సేవ చేయండి, ఇష్టపూర్వకంగా చేయండి. మీ దగ్గర ఉన్న గొర్రెలకి పెద్ద కాపరు అన్నట్లుగా మీరు యజమానుడిలాగా ప్రవర్తించకండి, వాళ్ళని బాగా మేపండి, మంచి సలహా ఇవ్వండి, అప్పుడే మీరు వాడబారని మహిమ కిరీటం పొందుతారని పేతురు స్వయంగా చెప్తున్నాడు 1 పేతురు 5వ అధ్యాయంలో. మరి అంతకుముందు కొర్నేలు ఇంటికి పొమ్మంటే నేను పోను, మేము యూదులం అన్నాడు దేవుడితోనే. దేవుడు దర్శనమిచ్చి పంపించాడు. గర్వాన్ని దేవుడు రకరకాల శ్రమల గుండా పేతుర్ని పంపించి అణిచేశాడు. మనలో కూడా ఇంకేదైనా గర్వం ఉంటే ఖచ్చితంగా మనం పరలోక రాజ్యానికి అర్హులమైతే ఆయన అణుస్తాడు, మనల్ని మారుస్తాడు, తగ్గిస్తాడు, మన గర్వాన్ని కూడా తగ్గిస్తాడు. అందుకే ప్రభువా నీ రాజ్యానికి వారసునిగా నన్ను చెయ్యండి, నా హృదయాన్ని ఆ విధంగా మార్చండి అని కూడా మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు చేసింది ఏమిటి అంటే నెబుకద్నెజరుకి సహాయపడ్డారు. శత్రువు వచ్చి దేవుని బిడ్డల్ని దేవుని యొక్క ఆజ్ఞ చేతనే హింసిస్తుంటే వాళ్ళు సహాయం చేయకపోయినా మౌనంగా ఉండకుండా అతనికి సహాయపడ్డట్టుగా ఇక్కడ 137వ కీర్తనలో వాళ్ళే చెప్తున్నారు, యెహోవా ఏదోము మాకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకోమని వాళ్ళు కీర్తన పాడుతున్నారు. ఇశ్రాయేలీలు, చెరపట్టబడిన ఇశ్రాయేలీలు ఎక్కడ బబులోనులో ఉండి పాడుతున్నారు వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి వాళ్ళు చేసిన పొరపాట్లు ఏంటంటే దే రిఫ్యూజ్ టు హెల్ప్ దేర్ బ్రదర్స్ ఇన్ ట్రబుల్. తమ సహోదరులు శ్రమలో ఉండగా వారికి సహాయం చేయడానికి వారు నిరాకరించారు. 606 బీసీ నుండి 586 బీసీ వరకు 20 సంవత్సరాలు నెబుకద్నెజరు దండయాత్ర చేస్తూనే ఉన్నాడు యూదా దేశం మీదకి. 20 సంవత్సరాల్లో ఏదోమీయులు చూస్తూనే ఉన్నారు, కానీ ఒక్కరోజు కూడా ఒక చిన్న సహాయం కూడా తమ సహోదరులకు వాళ్ళు చేయలేదండి. ఏదోమీయులు నివసించే స్థలం ఎక్కడంటే ఇంచుమించు 900 మీటర్స్ పైన హై లెవెల్స్ లో నివసిస్తారట వాళ్ళు. కొండలు బాగా ఎత్తైన ప్రదేశాలు నివసిస్తారట. న్యాచురల్ గా ఏర్పడ్డాయట రాతి గుహలు, ఆ గుహల్లో నివసిస్తారట వాళ్ళు. ఒక రకంగా వాళ్ళు నివసించే ప్రాంతం శత్రు దుర్భేద్యం. వాళ్ళు నివసించే ప్రాంతానికి వెళ్ళాలంటే ప్రియమైన దేవుని బిడ్డరా, ఒక్క గుర్రం మాత్రమే నడవగలిగే దారి ఉంటుందట. 3 ప్రధాన పట్టణాల్లో పెట్రా ఒకటి. ఆ పెట్రాయ్ రాజధానిగా వారికి ఉండేది, ఏదోము దేశానికి ఉండేది. అంటే వాళ్ళు సెక్యూర్డ్ ప్లేస్ లో నివసిస్తున్నారు. వాళ్ళని శత్రువులు జయించాలంటే చాలా కష్టం.
దాన్ని చూసి వాళ్ళు గర్వించారు. అందుకే ఇక్కడ మనం చదివిన దాంట్లో నువ్వు నక్షత్రముల్లో ఇల్లు కట్టుకున్నానని సంతోషపడుతున్నావు కదా ఆకాశంలో, అయినా సరే నిన్ను పడవేస్తానని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఒక దేశాన్ని నిర్జనం చేయాలంటే ఆయన చేతులు సృష్టించింది ఆయనే కదండి, ఆయన చేయగలడు. ప్రియమైన దేవుని బిడ్డరా, వాళ్ళు సహాయం చేయగలిగే స్థాయిలో ఉండి కూడా వాళ్ళు సహాయం చేయలేకపోయారు. లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనం ఆ సమరయుడు గురించి చదువుకుంటాం కదండి. ఒక వ్యక్తి కొట్టబడ్డట్టుగా ఆ వ్యక్తిని శాస్త్రి వెళ్ళాడు, పరిసయ్యుడు వెళ్ళాడు, అందరూ వెళ్ళారు. కానీ ఎవరు సహాయం చేశారు? ఆ వ్యక్తికి, దొంగల చేత కొట్టబడిన వ్యక్తికి సమరయుడు సహాయం చేశాడు. ప్రభు ఏమంటున్నాడు ఆయన గురించి? మంచి సమరయుడు ఇతను మాత్రమే. ఎవరు ఇతనికి సహోదరుడు అంటే ఈ సమరయుడే. అంటరాని వ్యక్తిగా పిలువబడే వ్యక్తినే ప్రభువు శ్లాఘించాడు, కీర్తించాడు. కారణం ఏంటంటే పొరుగువాడికి సహాయం చేయటం అనేది ప్రభు యొక్క ఉన్నతమైన ఉద్దేశం. ఈ రోజున ప్రభు మన దగ్గర నుంచి కూడా కోరుకున్నది ఏంటంటే, ఆ రోజున అక్కడ ప్రీస్ట్ హెల్ప్ చేయలేదు, లేవీడు హెల్ప్ చేయలేదు, అందరి చేత వెలివేయబడిన సమరయుడు హెల్ప్ చేశాడు ఆ దొంగల చేత కొట్టబడిన వ్యక్తికి. కనుక బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యంలో ఏమండి, మనం ఇతరులకి సహాయపడేవారిగా ఉండాలండి. ఇతరులకు సహాయపడేవారిగా ఉండాలి. మేలు చేయట చేతనైతే చేయగలిగే వారిగా మనం ఉండాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 14 నుండి 17 వాక్యంలో ఒక వ్యక్తి మీ ఇంటికి ఆకలి కొని వస్తే చలితో ఒక వ్యక్తి వచ్చినప్పుడు అతనికి మీకు వస్త్రాన్ని ఇవ్వండి, అంత అన్నం పెట్టి అప్పుడు సువార్త ప్రకటించండి. అంతేగాని మనం ఏదో భక్తులమైనట్టుగా అతనికి ఏదో చెప్పేసి సువార్త చెప్పేసి చలితో వచ్చిన వ్యక్తికి, ఆకలితో వచ్చిన వ్యక్తిని అలాగే పంపించకండి. అది నిజమైన భక్తి కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డరా, ఒకరినొకరు ఆదరించుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. గల్తీలు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా నీ సహోదరుడు ఎవరైనా తప్పిదంలో ఉన్నప్పుడు నువ్వు ఆ తప్పిదంలో పడకుండా అతన్ని ఏ విధంగానైనా బాగు చేయడానికి ప్రయత్నం చేయాలి. యేసు ప్రభు నమ్ముకున్నడికే సహాయం చేయమంటలా, మనకు చేతనైనంత వరకు శక్యమైతే సమస్త మనుషులతో కూడా సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. సాధ్యమైనంత వరకు ఇతరులకి సహాయకారులుగా మనం ఉండగలగాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. వాళ్ళు తన సొంత అన్నదమ్ములే ఇబ్బందుల్లో ఉంటే ఏదో మీరు తాము సెక్యూర్డ్ ప్లేస్లో ఉన్నాం కదా అని వాళ్ళు ఏమాత్రం సహాయానికి రాకుండా గర్వించినట్లుగా మనం చూడగలం. ఈ 12వ వాక్యంలో, ఉపద్య గ్రంథం 12వ వాక్యం రాయబడింది, దే రిజాయిస్డ్ ఇన్ దేర్ డే ఆఫ్ డిస్ట్రక్షన్. ఒక పక్క యూదా దేశం నాశనం అయిపోతుంటేనట వాళ్ళు బహుగా సంతోషించారట. ఉపద్య భక్తుడు రాస్తున్నాడు, సంతోషించాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైన మనం పొరపాటును కూడా ఇతరులు కష్టపడుతున్నప్పుడు రోగాలతో కానీ, బాధలతో కానీ, సమస్యలతో కానీ, ఇబ్బందుల్లో కానీ బాధపడుతున్నప్పుడు మనం సంతోషించే వారిగా ఉండకూడదని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఇతరులు బాధపడుతున్నప్పుడు మనం కూడా వారి బాధను కొంచెమైనా పంచుకోగలిగే వారికి ఉండాలి, కానీ పొరపాటును కూడా సంతోషపడే వారికి ఉండకూడదండి. ఇది వాడు చేసిన రెండో పాపం. మొదట సహాయం చేయలేదు, రెండవది వాళ్ళు నాశనం అయిపోతుంటే వీళ్ళు సంతోషించారు. క్రైస్తవుడికి మనసు ఉండకూడదండి. ఒక సంఘ కాపరికి తన ఊర్లో ఉన్న మరొక సంఘం పాడైపోతుంటే ఆ కాపరి బాధపడాలి. నాశనం అయిపోతుంది, పోతే పోయింది, నాకు పోటీ లేకుండా పోయింది అనుకోకూడదు. ఈ రోజున అలాంటి సేవకులు చాలా అరుదుగా ఉన్నారండి, చాలా తక్కువగా మంది ఉన్నారండి, చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 17-18 వాక్యాలు రాయబడిన మాట మనం గమనిస్తే, మన శత్రువు పడిపోయినప్పుడు గనక మనం సంతోషిస్తేనట దేవుని ఉగ్రత, ఆ ఉగ్రత మన మీదకి తిరిగే అవకాశం కూడా ఉందంట. చాలా జాగ్రత్త. ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు మనం ఆనందిస్తే అదే పరిస్థితి మన జీవితంలో ఒక రోజున ఎదుర్కొనే అవకాశం వస్తుందట, మనకి ఎదుర్కోవాల్సి వస్తుందట. దేవుని వాక్యం డైరెక్ట్ చెప్తుంది, ఇఫ్ యు ఆర్ హ్యాపీ ద డే వెన్ ద ఎనిమీ ఫాలెన్. శత్రువు ఎవరైనా పడిపోయినప్పుడు, మన శత్రువే కావచ్చు, అతను పడిపోయినప్పుడు సంతోషిస్తే ఆ దేవుని ఉగ్రత మన వైపు తిరిగే అవకాశం ఉందంట. అందుకని ఎవరిని చూసుకుని నవ్వకూడదండి క్రైస్తవులమైన మనం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 29-30 వాక్యాలు యోబు అంటాడు, నేను ఎవరు బాధల్లో ఉన్నా వారిని ఆదుకున్నానే గాని, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా
నేను ఏనాడు కూడా సంతోషించినోడిని కాదే. నా శత్రువు ఇబ్బందులో ఉన్నా నేను సహాయం చేశాను కానీ ఎప్పుడు సంతోషించలేదు అంటున్నాడు యోబు. యోబు యొక్క క్యారెక్టర్ అది. సహాయం చేసే గుణమే గాని బాగా అయిందిరా, నేను చెప్పిన మాట వినలేదు, బాలే తగిలింది అని ఏనాడు యోబు సంతోషపల్లా. మనం కూడా పడకూడదని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, మూడవది వీళ్ళు చేసిన పాపం ఏంటంటే, వీళ్ళు ట్రబుల్స్ లో అసలే యెరూషలేము వాళ్ళు ట్రబుల్లో ఉంటే, యూదా దేశం ట్రబుల్స్ లో ఉంటే ఏదో వీళ్ళట సహాయానికి రాకపోగా వాళ్ళు పడిపోతుంటే సంతోషించిందే కాకుండా, మూడోదిగా వాళ్ళు దోచుకొని పోగా మిగిలిన దాన్ని వీళ్ళు దోచేసుకున్నారంట. ఇంకా కొద్ది గొప్ప మిగిలి ఏమైనా ఉంటే ఆ యూదా దేశంలో వీళ్ళు దోచేసుకున్నారట. అంటే తమ సహోదరుల ఆస్తిలో ఇంకా మిగిలిందని వీళ్ళు దోచుకున్నారంటే వీళ్ళు తమ సహోదరుల ఆస్తి మీద వీళ్ళు చేయేశారని అర్థం. ఎంత భయంకరమైన పాపం అండి. అసలే నష్టం పోయి ఒక వ్యక్తి ఉంటే అతను ఇంకొంత కష్టాన్ని తెచ్చిపెట్టారంట. చెరలోకి పోయిన వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయారు పాపం. ఇక మిగిలిన వీళ్ళు సంతోషంగా బతకలేదంటండి. వాళ్ళకి ఇంకా హింసలు కలగజేశారట వీళ్ళు. నెబుకద్నెజరు వెళ్ళిపోయాక తిరిగి వచ్చి ఇంకా వాళ్ళకి హింసలు కలగజేశారట. ప్రియమైన దేవుని బిడ్డలరా, వాళ్ళు ఇశ్రాయేలు యూదా జాతి యొక్క ప్రజలు మిగిలిన ప్రజలకి మరిన్ని ఇబ్బందులు కలగజేసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే వాళ్ళు అంటున్నారు, చెరలోకి పోయిన వాళ్ళు అంటున్నారు, యెహోవా ఏదోము మాకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకోను, ఏదోము మాకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకో. సహాయం చేయగలిగి సహాయం చేయలా. మేము పడిపోతుంటే సంతోషించారు. మేము చెరలోకి లాక్కొస్తుంటే నెబుకద్నెజరు త్వరగా తీసుకుపోండి అని చెప్పి రెచ్చగొట్టడమే కాకుండా నెబుకద్నెజరుని మిగిలి ఉన్న మా శేషాన్ని కూడా నాశనం చేసినట్టుగా మేము విన్నాము. ఎందుకంటే చెరలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదండి, విషయాలు ఎవరో ఒకరు తీసుకెళ్తారు కదా. మిగిలిన ప్రజలు కూడా కష్టాన్ని కలగజేశారటండి, సహోదరుల ఇండు కూడా. దే ప్లండర్డ్ దేర్ ప్రాపర్టీ. ఇంకా నెబుకద్నెజరు దోచుకొని పోగా మిగిలినంతా కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నారట. అంటే కష్టానికి మరింత కష్టాన్ని సమకూర్చారు. అందుకే ఈ రోజున ప్రపంచ చరిత్రలో క్రీస్తు శకం 70వ సంవత్సరం వరకు 20,000 మంది ఏదోమీయులు ఉన్నారట. క్రీస్తు శకం 70వ సంవత్సరం వరకు జోసిఫస్ అనే హిస్టారియన్ రాసిన లెక్కల ప్రకారం క్రీస్తు శకం 70వ సంవత్సరం వరకు 20,000 మంది ఏదోమీయులు ఉంటే ప్రపంచంలో 70 తర్వాత ఒక్క ఏదోమీయుడు కూడా ప్రపంచ చరిత్రలో లేడు. ఈ రోజున ఆ జాతి నిర్జనమైపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ అదే ఓబద్య భక్తుడు రాస్తున్నాడు 18వ వాక్యం 19వ వాక్యంలో, మీరు ఏ యెరూషలేము నాశనం అవుతుంటే చూసి సంతోషించారో, ఏ యెరూషలేముకు మీరు సహాయం చేయలేదో, ఏ యెరూషలేము కష్టాల్లో ఉంటే మరింత కష్టాన్ని మీరు తెచ్చిపెట్టారో, ఆ యెరూషలేము నేను ఒక రోజున ఆ 18, 19 వాక్యాలు ఒకసారి చివరిగా చదివి ముగిద్దాం. ఉపధ్యాయ గ్రంథం 18, 19 తీసిన వాళ్ళు ఎవరు నుండి చదవండి దయచేసి. ఉపధ్యాయ 18, 19. మరియు యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారు మంటయు అగుదురు. ఏసావు సంతతి వారు వారికొక కొయ్యకాలుగా ఉందురు. ఏసావు సంతతి వారిలో ఎవడును తప్పించుకొనకుండా యోసేపు సంతతి వారు కాల్చుదురు. యెహోవా మాట ఇచ్చుకున్నాడు. సెలవిచ్చుకున్నాడు. దక్షిణ దిక్కు వారు ఏసావు పర్వతము స్వతంత్రించుకుందరు. మైదానం ముందు అందువారు ఫిలిస్తీన్ల దేశము స్వతంత్రించుకుందరు. మరి ఎఫ్రాయిముల భూములను, షోమ్రోనుకు చేరిన పొలములను వారు స్వతంత్రించుకుందరు. లాస్ట్ వాక్యం, అప్పుడు రాజ్యము యెహోవా దగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు వరకు ఏదోము ప్రాంతాన్ని ఇశ్రాయేలు స్వాధీనం చేసుకోకపోయినప్పటికీ కూడా ఏదోమీలు అనేవాడు ఎవడు లేదు. ఇప్పుడు అక్కడ జోర్డాన్ దేశం ఉంది. అక్కడ ఆ ప్రాంతంలో ఏదోమీయులు ఎవరు లేరు. అయినప్పటికీ కూడా ఆ ప్రాంతాన్ని ఒక రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క 1000 ఏళ్ల పాలనలో ఇశ్రాయేలు సంపూర్ణంగా స్వాధీనం చేసుకుంటారు. ఏ దేశం పడిపోతుంటే చూసి ఏదోమీయులు నవ్వారో, వాళ్ళ కష్టాన్ని కలగజేశారో. ఏమండి, ఏదోమీయులు ఏ సహోదరులకైతే సహాయం చేయకుండా పక్కపక్క పని నవ్వుకుంటా కూర్చున్నారో, ఎవరైతే పడిపోయారో ఆ రోజున వాళ్ళ కళ్ళ ముందు, వాళ్ళు ఒక రోజున
ప్రపంచాన్ని పరిపాలించబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అదే ఇశ్రాయేలీలు ప్రపంచాన్ని పరిపాలించబోతున్నారు క్రీస్తు యొక్క 1000 ఏళ్ల పాలనలో. మరి 1948 సంవత్సరంలో అదే ఇశ్రాయేల్ దేశం ఏదోమీయులు కష్టపెట్టిన దేశమే 1948 సంవత్సరంలో ఇశ్రాయేల్ దేశంగా ఏర్పడింది. ఏదోమీయుడు ఈ రోజున ప్రపంచంలో ఒక్కడు కూడా లేడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. గర్వము ఎంత భయంకరమైన శాపాన్ని యోదోము జాతి మీద, ఏశావు జాతి మీద తెచ్చిపెట్టిందో ఒకసారి చూస్తే, క్రీస్తు రక్తంతో కడగబడి మనం మన జీవితంలో ఎప్పుడూ గర్వాన్ని రానియకుండా బహు జాగ్రత్తగా ఉండగలుగుతాం. రిమైన్ దేవుని బిడ్డలారా, గర్వం వల్ల రక్షణ కూడా కోల్పోయే అవకాశం ఉంది. జాగ్రత్త. దేవుని యొక్క వాక్యం ధ్యానించినప్పుడు ప్రభువా నాలో ఆ గర్వం ఏమైనా ఉందా అని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. యోదోమీయులు నిర్జనమయ్యారు మనల్ని అలా అని ప్రభు చెప్పట్లా మనకి. కానీ ఆ వాక్యాన్ని చదివినప్పుడు మనం ఎందుకు గర్వించాలి? గర్వం వల్ల ఇంత నష్టం ఉందా? ఒక జాతి నిర్జనమైపోయిందా? ప్రభువా నాలో ఏ మాత్రం గర్వం ఉన్నా, నన్ను బట్టి కానీ, నా కుటుంబాన్ని బట్టి కానీ, నాకున్న దేన్ని బట్టి నేను గర్వించిన, నా సేవను బట్టి గర్వించిన, నన్ను క్షమించండి, నన్ను దీనుడిగా మార్చండి అని ప్రార్థన చేసేవారుగా మనం మారాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. అట్టి కృప ప్రభు మనకు దయచేయను కనుక ప్రార్థన చేసుకుందాం.